జై గురుదత్త, శ్రీ గురుదత్త. మనస్సే అద్దం. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి కొంతమందికి తక్షణం భగవంతుని ప్రత్యక్షం చేసుకోవాలన్నటువంటి ఆత్రం ఎక్కువగా ఉంటుంది. తొందరగా మోక్షం దొరకాలా, తొందరగా భగవంతుడు దొరుకుతాడా, ఈ జన్మలోనే అవుతుందా అనేది ఉంటుంది. ఈ రకమైనటువంటి ఆత్రం భక్తి కన్నా అహంకారాన్ని అధికంగా సూచిస్తుంది. ఎందుకంటే భగవంతుడు ప్రత్యక్షం అయ్యేందుకు నాకు యోగ్యత ఉందా అన్నటువంటి ప్రశ్న ఆ జీవికి రాలేదు కదా. ఆత్రమే ఉంది కానీ నాకు అర్హత ఉన్నదా, ఆ సర్టిఫికెట్ ఉన్నదా అనేటువంటి ప్రశ్న జీవికి వచ్చినప్పుడు బాగుంటుంది. అందుకని కొంతమందికి చాలా కాలంగా కృషి చేస్తున్న తత్వానుభూతి కలగకపోవడంతో తమలో లోపం ఎక్కడ ఉంటుంది అనేటువంటిది పరితాపం ఎక్కువగా ఉంటుంది. ఈ పరితాపం నిరాశమైన వైపుకు కాకోకుండా ఆత్మ పరిశీలన వైపుకు దారితీయాలి. అంటే అంతేగాక నిరాశ పడకూడదు అని అర్థం ఇక్కడ. అంతేగాక భగవంతుడు ప్రత్యక్షం కావటం అనేటువంటి విషయంపై సరైనటువంటి అవగాహన ఏర్పడాలి. భగవంతుడు ఎక్కడి నుంచో వచ్చి ప్రత్యక్షమవుతాడు అనుకోవడం చాలా పొరపాటు. అది ఎక్కడో ఇంకో చోట ఉన్నాడు, నేను వేరే, వాడు అట్లా నిల్చుంటాడు అనేటువంటిది చాలా పొరపాటు. అట్లా పురాణాలు వర్ణించి ఉండవచ్చు, కానీ దైవశక్తి యొక్క విశ్రుతిని చెప్పటమే వాటి భావం తప్ప దైవం దూరంగా ఉన్నాడనేటువంటి భావం కానే కాదు. అది బాగా మనం అర్థం చేసుకోవాలి. అది వేరే వాడు అక్కడి నుంచి వస్తున్నాడు, ప్రత్యక్షం అవుతాడు అనేటువంటిది కాకోకుండా ఆ భావం పరిశుద్ధం కావాలనే దృష్టితే. అంటే దైవం అనేది ఒక అనుభవం అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. ఆ అనుభవం హృదయంలో ప్రతిబింబించడమే సాక్షాత్కారం అని చెప్తున్నారు ఇక్కడ. అందుకని ఇక్కడ హృదయం అద్దం లాంటిది అన్నారు. అంటే ప్రతిబింబించడమే కానీ దాని యొక్క స్వభావము అని అర్థం అక్కడ. ఎంత మంచి అర్థమైనప్పుడు పొగ చూరుకోకుండా అంటే కదలుకోకుండా దగ్గరలో ఉన్నప్పుడే బొమ్మను సరిగా చూపించగలదు. ఆ అద్దం శుభ్రంగా ఉంటే కదా చూపిస్తుంది. పొగతో మంచుతో కప్పుకో ఉంటే అది ఎక్కడ కనపడుతుంది? ప్రతిబింబం కనపడదు కదా. కనుక మీ హృదయం అనేటువంటి అద్దానికి చలనం ఉండకూడదు. అంటే పొగ కప్పి ఉండకూడదు. దీని పేరే ఏకాగ్రత. శుభ్రత అంటే ఏకాగ్రత. హృదయం అనేటువంటి అద్దంపై గల పొగను తుడవాలి, అప్పుడే కదా కనపడుతుంది బింబము. దీని పేరే అహంకార సంహారము. పొగ తుడచటం అంటే మనలో ఉండేటువంటి అహంకారాన్ని చంపటము అని. అంటే ఈ హృదయం అనేటువంటి అద్దాన్ని భగవంతునికి దగ్గరగా తీసుకొని రావాలి అని అర్థం ఇక్కడ. అంటే కోరికలపై దృష్టి తగ్గించడం. ఈ మూడు లక్షణాలు పడితే హృదయం అనేటువంటి దర్పణం దానంతటది అదే నీ దైవాన్ని ప్రతిబింబిస్తుంది. అదే భగవత్ సాక్షాత్కారము. అందుకని ఇక్కడ దత్త సద్గురు కృప వల్ల మీ అందరికి కూడా ఆ భగవత్ సాక్షాత్కారం కావాలని ఆ దత్తుడిని నేను వేడుకుంటున్నాను. అంటే అద్దము శుభ్రత చేయాలా అని అర్థం. ఈ పొగ అనేటువంటిది, మంజు అనేటువంటిది బాగా దాని మీద వాలినప్పుడు బింబం ఎట్లా కనపడదో
అట్లనే మన హృదయం అనేటువంటి ఒక అద్దం, అహంకారం అనేటువంటిది పొగ, మురికి ఆవరించుకుంటుంది కదా. అహంకారాన్ని మొత్తం తీసేయాలి. అంటే అద్దము పరిశుభ్రంగా తుడిచినప్పుడు బింబం ఎట్లా కనపడుతుందో, లోపల ఉండేటువంటి అహంకారము, నీ హృదయ సాక్షాత్కారం కావాలి. హృదయంలో పరమాత్మ అనటానికి హృదయంలో ప్రతిబింబించి ఇక్కడే ఉన్నాడు, నీ హృదయంలోనే ఉన్నాడు. కానీ కప్పుకున్నది ఏది? పొగ. అహంకారం కప్పుకుంది. అహంకారం తొలగించినప్పుడు అక్కడే ఉండేటువంటిది పరమాత్ముడి యొక్క దర్శనం అవుతున్నది. దాన్నే ఆత్మ సాక్షాత్కారము అని అంటున్నారు.